ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు 10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు. మరోవైపు అగ్ని ప్రమాద ఘటనలో సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించిన మదనపల్లె 1 టౌన్ సిఐ వాలిబసుపై వేటు పడింది. సిఐను విఆర్కు పంపించారు ఉన్నతాధికారులు. ప్రసాద్ కి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాద ఘటన యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అన్నారు ఏపీ హోంమంత్రి అనిత. సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన పోలీస్ వ్యవస్థను మళ్లీ పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు ఆమె. అక్కడ కూడా సీసీ కెమెరాస్ పనిచేయకుండా చేశారు అంటే నేనేమంటే వ్యవస్థని కంప్లీట్ గా నిర్వీర్యం చేసి పడేశారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎవ్రీథింగ్ మళ్ళా బ్రిక్ బై బ్రిక్ సిస్టమ్ ని బిల్డ్ చేసుకుంటూ రావాలి. ఈ రోజు బయటికి వెళ్తే పోలీస్ వెహికల్ కన్నా పక్కన నడిపించుకుని ఎడ్ల బండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. 15 సంవత్సరాలకి స్క్రాప్కి ఇవ్వాలి. ఈ రోజు వరకు వెహికల్స్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆఫీసర్స్ కానీ, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐస్ కానీ, ఎస్ఎస్ఓస్ కానీ. మేమేమంటామంటే పోలీసు వ్యవస్థని పునర్నిర్మించాలి. ఈరోజు జీరో నుంచి స్టార్ట్ చేయాలి. పోలీసు వ్యవస్థని పునర్నిర్మించాలంటే కనీసం మిగతా డిపార్ట్మెంట్లకి కనీసం ఎంతో కొంత కనీసం ఆక్సిజన్ అందుతుంది. కనీసం ఆక్సిజన్ లేక వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి ఈరోజు